ఏపీ రాజకీయాల్లో కుల వ్యవస్థ శాసిస్తుంది అనేది ఏ కుల వ్యవస్థతో రాజకీయాలు మారినాయి అక్కడ చెప్పండి. కమోళ్ళు ఎంతమంది ఉన్నారు భయ? వాళ్ళొక్కళ్ళ ఓట్లతో నా పార్టీ బతుకుతుందా? నా కులం నాకు గొప్ప, అది నా జీవన స్థాయి. కోట లాంటి ఇల్లు, 100 కోట్ల ఇల్లు, అది ఎవరు పెడుతురు భయ? నాకు అదే అడుగుదామనుంది. మా ఆవిడే నాకు ఫోన్ చేసి ఆవిడెవరో చెప్పాలి కలుసుకొని ఇస్తాను. ఇప్పుడు అవులాగాడి తీసుకొని స్తోమత లేదంట, ఈడు అడక నొక్కుతున్నాడు. అన్ఎంప్లాయిడ్ పీపుల్ చేసే రుకస్ తప్పితే ఏముంది? కుల వ్యవస్థ అనేది పోద్దంటారా, ఉంటుందంటారా? ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో కుల వ్యవస్థ శాసిస్తుంది అనేది. ఏ కుల వ్యవస్థతో రాజకీయాలు మారినాయి అక్కడ చెప్పండి. ఏపీలో కులాలతో కొట్టుకుంటున్నారు, మార్పు రాదు అనేది ఒకటి బలంగా నాటుకుపోయింది. నేను కులాలు అనే దాని మీద నాకు అంత జనాలు అయినా పార్టీల వైజ్గా కులాల వైజ్గా విడిపోయారు. అలా ఏముండదు భయ్యా, ఆపాదించుకుంటారు అంతే. ఓకే, ఎంతమంది ఉన్నారు భయ్య? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, రెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాబట్టి రెడ్డిస్ అందరూ అటు తప్పది. తెలుగుదేశం పార్టీ ఉంది, ఇదంతా కమ్మోళ్ళు పని. ఎంతమంది కమ్మోళ్ళు వేస్తే తెలుగుదేశం పార్టీ పవర్లోకి వస్తుంది, ఎంతమంది రెడ్లు వేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పవర్లోకి వస్తుంది భయ్య? అందరు కలిస్తేనే కదా అయ్యేది. ఇవన్నీ బేకార్ మాటలు, నేను అట్లా నమ్మను. కుల రాజకీయాలు అనేది నేను నమ్మను భయ్య. ఏమో టెంపరీగా లోకల్గా ఊర్లో రాజకీయం జరిగేటప్పుడు ఈ కులపూడ కులపూడ అని అనుకుంటారేమో తెలియదు. కానీ కమోళ్ళు ఎంతమంది ఉన్నారు భయ్య? రెడ్లు ఎంతమంది పర్సంటేజ్ ఉంది? వాళ్ళొక్కళ్ళ ఓట్లతో ఒక పార్టీ, వీళ్ళొక్కళ్ళ పార్టీతో ఈ పార్టీ బతుకుతుందా? ఏ పార్టీ బతకదు. ఓకే, సో ఇది వ్యవస్థ. అది పెద్ద డిబేట్ భయ్య, పెద్ద ఎన్సైక్లోపీడియా. ఓకే, మనకు టైం వేస్ట్. ఓకేనా? ఓకే. ఇక కులాల మీద కొట్లాటలు, కులాల మీద ఇది ఇవన్నీ బేకార్ మాటలు అన్నీ. ఎవరి కులం వాళ్ళ గొప్ప భయ్య, ఎవరి నమ్మకం వాళ్ళది భయ్య. యూ షుడ్ రెస్పెక్ట్. అసలు మన కులాలు ఏడుకెళ్ళి వచ్చినాయి, దేనికి వచ్చినాయి? బై ప్రొఫెషనే కదా. వర్ణాలు అంటే రంగులు అనుకునేది, మళ్ళా రంగులు కాదు. అదే ఇండస్ట్రీలో ఉంటుందండి ఇట్లాంటివి ఏమన్నా డిబేట్లు ఉంటాయా? నేనైతే ఇంతవరకు తెలియదు, నాకైతే తెలియదు. వెరీ గుడ్. నేనేం కులమో సగం మందికి తెలియదు. వెరీ గుడ్. ఈ మధ్య కాలంలో ఏమైనా తెలిసి ఉండొచ్చు, అదర్వైజ్ నేనైతే ఐ డెంట్ సీ. అంటారు కదా ఇట్లా, నేను న్యూస్లో డిబేట్లో ఆడి మాట్లాడి తప్పితే. ఓకే, తెలుగు ఇండస్ట్రీ అదే ఈ మధ్యకాలంలో చాలాసార్లు విన్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ స్వచ్ఛంగా ఉండే ఇండస్ట్రీ కూడా రాజకీయాలు వచ్చి చొచ్చుకుపోయినాయి. రాజకీయాల వల్ల ఇండస్ట్రీలో కూడా చీలికలు వస్తున్నాయి, చీలికలు ఏర్పడుతున్నాయి అని మాట్లాడుతున్నారు కదా. సింపుల్ ఫ్యాక్ట్ ఒకటే డైలాగ్లో చెప్తా. ఏదైనా అన్ఎంప్లాయిడ్, పని పాట లేని అన్ఎంప్లాయిడ్ పీపుల్ చేసే రుకస్ తప్పితే ఏముండదు. ఓకే, వాడు న్యూస్లో కనిపించాలి, వాడు న్యూస్లో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏదో మాట్లాడతారు. అది ప్రాంతీయతత్వం కావచ్చు, కులతత్వం కావచ్చు, మతపరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ విషయంలో వస్తే నేను ఒకటి, నా కులం నాకు గొప్ప, అది నా జీవన స్టైల్ బ్రో. ఓకే, అది మై లైఫ్ స్టైల్. ఓకే, టిల్ ద టైమ్ ఐ disrespect others, it's okay. Okay, when you disrespect other community, that is wrong. I'm totally opposite to it. ఆ కులం నాకు గొప్పది, అలాగే నా ఎదుటోడు కూడా నాకు గొప్పది. నా మతం నాకు గొప్పది, నా నమ్మకం అది. ఓకే, నన్ను తిట్టద్దు, నేను నిన్ను తిట్టా, నీ గురించి మాట్లాడా. నీ మతం గురించి మాట్లాడిన నా కొడుకు ఆడుకో, సావనుకు పోయి అని చెప్పి మొత్తాన్ని ఘాటిని కట్టద్దు. ఓకే, ఎవడు మతంతో విద్రోహి కాడు. అన్ఫార్చునేట్, ఆ విద్రోహికి ఒక మతం ఉంటుంది, అది గాడ్ నోస్. ఇందాకలా మీరు మాట్లాడుతూ పొలిటికల్ అంటే అంత స్తోమత లేదు అన్నారు. ఆ స్తోమత అంటే ఓకే 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 అర్థమైంది కదా. అంటే నేను స్తోమత అనేది నాట్ ఓన్లీ మనీ ఫ్యాక్టర్.
ఒక నియోజకవర్గం లేదు, నేను ఎవరికి వెళ్ళి సేవ చేస్తున్నా, ఏం చేస్తున్నా. ఈ రోజున్న సినారియోలో డబ్బు ఎంత పెడితే నీళ్లు తీసుకువెళ్ళి సముద్రంలో పోసినట్టే పాలు తీసుకుపోయి. ఓకే, అర్థమైందా? అవును. ఓకే, నువ్వు ఈరోజు 100 రూపాయలు ఇచ్చినావు, రేపు నువ్వు వచ్చి 200 ఇస్తే నేను పోయినా. అది కాదు కదా పాలిటిక్స్. ఇప్పుడు జనాల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, అరే ఆడు ఇస్తుండని తీసుకుంటుంటే మన నాడు నొక్కుతున్నాడు అనేది అర్థమవుతుంది పబ్లిక్ బి. ఎంతమంది లీడర్లు సార్ జీరో నుంచి హీరోలు అయ్యారు. ఈరోజు జీరో నుంచి హీరోలు అంటే సేవలు చేసి కాదు, పైసలు సంపాదించుకొని కోట్లలోకి వెళ్ళిర్రు. ఎంతమంది లేరు? ఓకే కదా. అవును. మీ పొజిషన్ ఏంటి? మొన్న ఇక్కడ చూశాను, ఏదో పెద్ద 5 అంతస్తుల భవనం, రఘు కారు మంచి కోట లాంటి ఇల్లు, 100 కోట్ల ఇల్లు అని చెప్పేసి కొన్ని చూశాను నేను. అది ఎవరు పెడతారు భయ? నాకు అదే అడుగుదామనుంది. మీకు ఏమైనా పెడతారో చెప్పు. ఏడున్నాయో కాదు, వాళ్ళు ఏడ ఫోటోలు తీసారు, వెనక ఒక ఆడ మనిషి ఫోటో వేసారు. పాపం ఎవరు ఫోటోలు పడితే వాళ్ళ ఫోటోలు. నా భార్యనో కాదో తెలియదు, వెనకేసి ఏంది భయ ఇది? నాకు అర్థమైతలేదు ఎందుకు ఇది. ఒక మీరు సోషల్ మీడియా విక్టిమ్ అంటారా? నేను విక్టిమ్ అని చెప్పానండి, సోషల్ మీడియా బాధితుండే అని చెప్పానండి. నేను అసలు పట్టించుకుని, నేను సోషల్ మీడియాలో యాక్టివ్ కాదు కదా. ఐ డోంట్ కేర్. నేను యాక్టివ్ కాదండి. ఇఫ్ యూ లుక్ అట్ మై సోషల్ మీడియా, నా పోస్టులు ఉండవు, ఏముండవు. నేను దాన్ని నమ్మనంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ ఐ అండర్స్టాండ్. ఓకేనా? అవులా పనులన్నిటికీ నేను నిలబడను, అటు గురించి ఆలోచించాను. ఇప్పుడు ఎవడో అడక తిన్నా అని అయ్యకి చెప్పినా, నమ్మకి చెప్పినా, నేను అడక తిన్నాను చెప్పినా లేదు కదా. ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నాను, నాకు స్తోమత లేదన్నా. దేనికి స్తోమత లేదన్నది నీకు తెలుసు. అవును, మొత్తం ఇన్నోడికి తెలుస్తుంది. ఎవడో అవలాగాడి తీసుకొని స్తోమత లేదంట, ఇడు అడక నొక్కుతున్నాడు, రోడ్డు మీద వేసుకుంటుండు, ఇట్లా అట్లా రాస్తే ఎవడండి ఆడు? ఎవడిచ్చిరానికి అధికారము? రాజ్యాంగం చెప్పిందా హక్కులు అందరికి సమానమని, వాటి మీద సంపాదించుకోమని? నేను మన ఇంటికి పోయి చెప్పినా, అడక తింటున్నా, చచ్చిపోదామంటే ఏం చేయాలో తెలియదు, ఎన్టీఆర్ నాకు సాయం చేస్తే నేను వద్దన్నా. ఇవన్నీ కూడా వచ్చినాయి. అరే మొన్న అది పోస్టర్ చూస్తే పరిశాన్ అయిపోయినా. నాకు 100 మంది పెడుతున్నారు. నాకు నిన్న ఊరికి చెప్పినారు అయ్యా అంటే గూగుల్లోకి వెళ్ళి ఫోటోలు తీయడం, ఫోటో పెట్టడం. ఒకడైతే ఏకంగా భార్య ధైర్యంతోనే వెనక నిలబడ్డాడు, వెనక ఎవరో లేడీ ఫోటో. మా ఆవిడే నాకు ఫోన్ చేసి ఆవిడెవరో చెప్పాలి, కలుసుకొని వస్తాను. ఏం చేయాలి? నా దోస్తులు ఫోన్ చేసి, నా పార్ట్నర్ ఫోన్ చేసిన కదా ఏ మాటకి, అన్న ఎవరన్నా ఈవిడ నాకు తెలిసిన వదనైతే ఇక్కడ ఉంటుంది కదా, ఈమెవరో ఉన్నదన్న కొత్తగానే. ఎంత గలీజ్గా ఉంటుందండి అది. తప్పు కదా. ఇప్పుడు ఎలా అయిందంటే వాటి బారి నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకోవాల్సి వచ్చింది పరిస్థితి. సార్ ఒకటండి, ఇప్పుడు నేను రోడ్డు మీదకి రానంతసేపు, నేను రోడ్డు ఎక్కినాక ప్రతి ఒక్కడు ఒకడు రాయి నొక్కుతాడు, ఒకడు బూతులు నొక్కుతాడు, ఒకడు చెత్త తిడతాడు, ఒకడు అన్నం పెడతాడు, ఉత్సవస్తాడు, భరించాలి. అందుగురించి నేను రోడ్డు ఎక్కుతలేను అని అనుకొని నేను కామ్గా ఉన్నా. ఎక్కకున్నా కూడా నేను నొక్కుతామరా అంటారు. ఇక ఏం చేయాలి? ఒంగోవాలి. ఇక అంతకన్నా ఏం చేయలేము. ఇక ఎందుకు వస్తుందరా అయ్యా అంటే, మనం అనుకుంటున్నాం మనం నీతి శుద్ధులం అది ఇదని. చేసే లంగాలు చేసే పనులకు ఇది అందరికీ చుట్టుకుంటుంటుంది. అవును, ఒకళ్ళు చేసిన దాంట్లో నేను చేసిన లంగా పనితో మా కమ్యూనిటీ మొత్తాన్ని లంగగాలనే అంటారు. మా ఫెటర్నిటీని ఈ కమిడియన్ బ్యాచ్ అంత ఇంతేరా అని అంటారు కదా. దానికి ఎవరు నాపగలుగుతాము? ఆజ్కి దీని ఏంద్రా అంటే ఈ మైకులు నేను చూసిన గిద్ద బుడ్డ అంత అమెజాన్లో 1000 రూపాయల అంతేనా, 500 నుంచి 1000 రూపాయలకు వస్తున్నాయి. ఇవి తక్కువ కాదండి, ఇంకెక్కువ ఉన్నాయి. మీ అంటే క్వాలిటీ పెట్టుకుంటారు కాబట్టి పెద్దగా ఉంటాయండి. మామూలుగా బయట పెట్టుకునే ప్రతి ఒక్కరు ఇట్లా పెట్టుకుంటారు. ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు ఉంటుంది. అది తీస్తుండు, ఆన్ చేస్తుండు. ఒకటి చచ్చిపోతుంటే ఆయన వీడియో తీస్తామని దాన్ని మనం అంబులెన్స్ ఎక్కిద్దామనే ఆలోచన లేదు. ఈ మాట అంటే కూడా తప్పే. అవును, అది బాగా అండి తప్పైతే నా బొంగ అండి. నువ్వు సోషల్ మీడియాలో కాదు, వారు చేయాలంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కొట్లాడదాం. అబద్ధం, అది మొగతనం. రూమ్ లో కూర్చొని ఆన్ని తిట్టి దీని మీద చెప్తే ఏమొస్తుంది? అవును, శవాలు అక్కడ చిల్లర ఏరుకున్నట్టు ఉంటుంది అంతే. తెలుగు